కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నాడంట అంటే చిల్లర ప్రభుత్వం అని అన్నాడట. అంటే మళ్ళీ చిల్లర ప్రభుత్వం అని అంటే నిజంగానే చిల్లర కాదా అనేది మనం చూడాలి. కేసీఆర్ గారు ఏమని అన్నారు, తేజస్వి సూర్య అనే ఒక బీజేపీ ఎంపీ అని చెప్పి వెలుగులో రాసిండ్రు. నేను అదే ప్రస్తావన తీసుకొని మాట్లాడుతున్నా. అంటే కేసీఆర్ గారు తేజస్వి సూర్యని తిట్టిండా? కేసీఆర్ గారు ఒక స్టైల్ ఉంటుంది బ్రదర్, కై పే నిగాహే కై పే నిషానా, హాతీకే దాత్ చపానేకే అలగ్ హాతీకే దాత్ ఖానేకే అలగ్. సింపుల్ ఉంటుంది కానీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. తేజస్వి సూర్యని టార్గెట్ చేసిండా అంటే తేజస్వి సూర్యని టార్గెట్ చేయలే, తెలంగాణ ఓటర్లను టార్గెట్ చేసిండు. కేసీఆర్ తన సొంత పార్టీని కూడా క్వశ్చన్ చేసిండు. ఏమని అన్నాడంటే, అసలు మనం ఇంత సంక్షేమం చేసినాక కూడా అట్లెట్లు ఓడిపోయినాం రా భయ్, నీ రీజన్స్ ఏంది ఓడిపోనీకే తెలిసినాం అనుకో, షికార్ మొదలవుతుంది, పెద్ద పులి అడవిలకు దిగుతుంది, పెద్ద పులికి రాజకీయ ఆకలి మొదలైంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మీటింగ్లో చేసిండు, వర్క్ చేయకపోతే టికెట్ లేదు, ఖేల్ ఖతం, దుకాన్ బంద్, చాల్ దేఖ్లేంగే. బీఆర్ఎస్ జెండా మోయాలా, గులాబీ ఖండ్వా ఎగరాలా. నువ్వు కేసీఆర్ని ఇగ్నోర్ చేయవచ్చు, నేను కాదని అంటలేను. కేసీఆర్ని మర్చిపోవచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని నువ్వు మర్చిపోవడం అనేది కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని తెలంగాణ రాజకీయాలు చేయరు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఏమైంది గిరీష్ నువ్వు ఇట్లా పెట్టినావు అని అంటే, ఇక పేపర్లో పోయి చదివి బోర్ కొడుతుంది మామ, 6.5 పైసలు పెట్టి ఏం చదువుతాను, మసాలా ఉండదు, ఏముండదు అలా. సరే మీ మనసు కోసం చెప్పమంటే వెలుగు పేపర్ తీసినాం అనుకో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ అన్నాడట, ఇక్కడ రైట్ సైడ్లోనేమో రేవంత్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం సచ్చిన పాము లాంటిది, అదేం బిగుతుంది మమ్మల్ని అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడట. ఇద్దరిని కంపారిజన్గా చేసినాం అనుకో గలీజ్ ఉంటుంది. కాబట్టి ఈయనది ఈయనకే, వీళ్ళది వీళ్ళకే. కరెక్టా రాంగ్? తిరిగి ఇచ్చేయాలి మరి, లావ్ అయిపోమా? కరెక్టా రాంగ్? అరే గిరీష్ రాజకీయాలు నీకు చాలా ఇచ్చినారా, తిరిగి ఇచ్చాయి లేదా లావ్ ఎక్కిపోతాం మరి. కరెక్టా రాంగ్? సో ఫస్ట్ మన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అసలు ఆయన ఎక్కడ మాట్లాడింది అనేది స్పీచ్ అయితే నాకు దొరకలే. మేబీ ఆయన ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ రిలీజ్ చేసినట్టున్నారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినట్టయితే నాకు దొరకలే. ఐఎమ్ సారీ, నాకైతే దొరకలే. కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నాడంట అంటే చిల్లర ప్రభుత్వం అని అన్నాడట. అంటే మళ్ళీ చిల్లర ప్రభుత్వం అని అంటే నిజంగానే చిల్లర కాదా అనేది మనం చూడాలి. కేసీఆర్ అన్న మాటలకు పరమార్థం ఏంది అని చెప్పి మనం అక్కడ జర డీకోడ్ పెట్టి దుర్బిన్ పెట్టి చూస్తే, ప్రొక్యూర్మెంటు ఇప్పుడు రైతులైతే స్ట్రగుల్ చేస్తున్నారు. రైతులకు ఫర్టిలైజర్లో ప్రొక్యూర్మెంటు ప్రాబ్లమే ఉన్నది. అడ్మినిస్ట్రేటివ్ బ్రేక్ డౌన్ అయి నడుస్తున్నది. కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ గ్రాబింగ్లు జరుగుతున్నాయి, ల్యాండ్ పంచాయతీలు జరుగుతున్నాయి. ఇక నేను కొత్తగా దీని మీద ఎవిడెన్స్ ఇవ్వాల్సింది అవసరం లేదు. గవర్నమెంట్లో మొత్తం ఏమున్నది అని అంటే శబ్దమే వినబడుతున్నది కానీ డెలివరీ ఏమైనా కనబడుతున్నది అని అంటే లేదు. అంటే కేసీఆర్ గారు అన్న మాటలకు పరమార్థం తీసుకోనగర చూస్తే రాజకీయాల్లో జర సురుకు పెట్టుడు ఎక్కువ ఉంటుంది కదా. బట్ పరమార్థం మనం అందరం జర చక్కదనాలం కదా, చక్కగా మాట్లాడుకుందాం. పరమార్థం ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే శబ్దం కనబడుతుంది, డెలివరీ ఏం లేదు అని అన్నదే కదా అర్థం. అంతే కదా, క్లియర్ కట్గా చెప్పాలన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ గారు అన్న మాటలలో అంతరార్థంలోకి పోదాం. ఇక పరమార్థంలో పోయిన తర్వాత కొంచెం అంతరార్థంలోకి పోదాం. అంతరార్థంలోకి పోతే కేసీఆర్ గారు ఏమని అన్నారు, తేజస్వి సూర్య అనే ఒక బీజేపీ ఎంపీ అని చెప్పి వెలుగులో రాసిండ్రు. నేను అదే ప్రస్తావన తీసుకొని మాట్లాడుతున్నా. అంటే కేసీఆర్ గారు తేజస్వి సూర్యని తిట్టిండా? కేసీఆర్ గారు ఒక స్టైల్ ఉంటుంది బ్రదర్, కై పే నిగాహే కై పే నిషానా, హాతీకే దాత్ చపానేకే అలగ్ హాతీకే దాత్ ఖానేకే అలగ్. సింపుల్ ఉంటుంది కానీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. తేజస్వి సూర్యని టార్గెట్ చేసిండా అంటే తేజస్వి సూర్యని టార్గెట్ చేయలే, తెలంగాణ ఓటర్లను టార్గెట్ చేసిండు. తెలంగాణ ఓటర్లను ఏమని టార్గెట్ చేసిండనంటే ఆయన తేజస్వి సూర్యని కండమేం చేయలే, డిఫెన్స్ ఏం ఆడలే. కాకపోతే తెలంగాణ ఓటరా నీ వెన్నుపూసల గర్వం ఏమైందిరా అని చెప్పి మాట్లాడి. అంటే అంతరార్థం. క్వశ్చన్ ఈజ్ సింపుల్. ఇవాళ పార్లమెంట్లో లీడర్లు లేకపోతేనే కదరా మనం ఇవాళ నోట్లేలు పెట్టుకొని ఇట్లా కూర్చున్నాం. అదే తెలంగాణ ఎంపీలాడు ఉంటే ఏమవుతుండేరా పంచాయతీ? తెలంగాణ యొక్క గౌరవం, ఆత్మగౌరవం మళ్ళా తారాస్థాయికి మనం తీసుకోబోతుండేనా లేదా? రణరంగం చేస్తుండేనా లేదా? కురుక్షేత్ర రణబేరి శంఖం మోగిస్తుండేనా లేదా? అంతరార్థం కనబడుతుంది కొంచెం. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ అదర్స్, అసలు ఈ పార్లమెంట్ ఫైటింగ్ స్పిరిట్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, కేసీఆర్ ఏదైనా రాజకీయ
దృక్పథం లేకపోయినా, తెలంగాణ సెంటిమెంట్ లేకపోయినా ఆయన పెద్దగా టాపిక్ చూస్ చేసుకోడు. ఎందుకు అనంటే ఒక డైలాగ్ వస్తుంది, నా ప్రాణం తెలంగాణ అని ఒక మాట కేసీఆర్ వెనకటికి ఎన్నోసార్లు మాట్లాడిన మాటలలో మీకు కనిపిస్తుంది. ఆయన రాజకీయంగా ఏది మాట్లాడినా తెలంగాణ సెంటిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆచి తూచి అడుగులేస్తారు. సో వెన్ హీ సేస్ తేజస్వి సూర్య అనే పేరు తీసుకొని మాట్లాడితే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండుంటే ఒక కురుక్షేత్రమే కదా. ఇట్స్ వాజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ అస్. దేనికి బ్యాటిల్ గ్రౌండ్ మళ్ళా అంటే ఇప్పుడు ఏదో తేజస్వి సూర్యను పోయి భౌతికంగానో ఎక్సెట్రా దాడి చేసుడు అది కాదు. తెలంగాణ కల్చర్ కింద పడుతుంటే బిడ్డా నీ తెలంగాణ బిడ్డ, అమ్మా నీ తెలంగాణ బిడ్డ మళ్ళా లేచిండు అనని ఒక మోతబరి జతాంచ నీకు ఉంటుండే కదా అననే రాజకీయ చతురత. తెలంగాణ హక్కుల కోసం పవిత్ర పావనమైన టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో కూడా మనం మాట్లాడాలి కదా అని ఓటర్కి కూడా ఒక చిన్నపాటు హెచ్చరిక అని అనొద్దు కానీ రాజకీయాలలో హెచ్చరిక ఉండదు కానీ ఒక సూచన. అంటే రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ ఎన్ అటెండెన్స్, ఇట్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ ఇఫ్ ఆర్ తెలంగాణ కల్చర్ ఈజ్ డిగ్రేడెడ్. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడు, ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కాడుకో కొంచెం ఏసీఐ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కాడికి వద్దాం. ఇది బిగ్గెస్ట్ రీసెట్ ఉంటుందా ఇంట్రోస్పెక్షన్ కాడికి వస్తే. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏందనంటే కేసీఆర్ ఎవరిని కూడా టక్కుమని ఇట్లా అటాక్ చేయడు. ఇన్ఫ్యాక్ట్ ఈయన నిన్న మొత్తం ఆయన పేజ్ 1 ఇంకా పేజ్ 2 మొత్తం చదువుకుంటూ వస్తే అర్థమైంది ఏంటంటే కేసీఆర్ తన సొంత పార్టీని కూడా క్వశ్చన్ చేసిండు. ఏమని అన్నాడంటే అసలు మనం ఇంత సంక్షేమం చేసినాక కూడా అట్లెట్లు ఓడిపోయినాం రా భయ్ అని ఉంటాడు సార్. అట్లెట్లు ఓడిపోయినాం రా, 60 లక్షల ఓటర్లు అది మనకు బీఆర్ఎస్కి ఓటుకి ట్రాన్స్ఫర్ కాలేదు అని అంటే గ్రౌండ్లో గ్రాస్ రూట్లో ఏడనో ఒక దగ్గర బీఆర్ఎస్ డిస్కనెక్ట్ అయింది ప్రజలల్లా అనే ముచ్చటనే కదా. అంతరార్థం ఇక్కడికి పోదాం. ఇది డెనియల్ కాదు, దీన్ని ఏమంటారు తెలుసా నిపుణులు? పొలిటికల్ మెచ్యూరిటీ అంటారు. నీ రీజన్స్ ఏంది ఓడిపోనీకే తెలిసినామనుకో షికార్ మొదలవుతుంది. పెద్ద పులి అడవిలకు దిగుతుంది. పెద్ద పులికి రాజకీయ ఆకలి మొదలైంది. ఆకలి అయితేనే వేటాడదాం రా, ఆకలి కాకముందు ఎందుకురా ఎనర్జీ వేస్ట్ చేసుకొని గోర్లు మొండైపోతాయి. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మొదలైంది. అండ్ తనికెళ్ళ భరణి గారికి సినిమా గుర్తొస్తుంది ఒకటి, అతడు సినిమాలో. అరే బుజ్జిగా నిశ్శబ్దం రా, ఎంత హాయిగా ఉందిరా. ఓ జింకని వేటాడాలంటే ఓ పులి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందిరా కన్నా. అదే ఓ పులిని వేటాడాలంటేరా నువ్వెంత నిశ్శబ్దంగా ఉండాలి. ఎనర్జీ వేస్ట్ చేయకరా బుజ్జిగా. సేమ్ 2.5 సంవత్సరాలు జింకలు తిరుగుతున్నాయా? తిరిగాను. నాకు ఆకలి అవుతలేదు, నో ప్రాబ్లం, నేను ఆగుతా. ఫస్ట్ ఆకలి ఏందో నా కడుపుకు తెలవాలా, నా శరీరానికి తెలవాలా. ఆ శరీరం తెలంగాణ అని చెప్తాడు కేసీఆర్ ఇండైరెక్ట్గా. కరెక్టా రాంగా? అణువు తెలంగాణ సెంటిమెంట్ తీసుకొని వస్తాడు కేసీఆర్. ప్రాబ్లం ఏంటంటే ఆయనని రాజకీయంగా వీళ్ళు టార్గెట్ చేస్తారు. కాకపోతే ఆయన ఏమంటాడు, నేను కేసీఆర్ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు చూడు, మీరు రాహుల్ గాంధీ నయ్యి ఆప్కు జ్యోతికిరావు రాహుల్ గాంధీ నయ్యి అని అంటాడు. కాకపోతే వాళ్ళు ఎవర్రా కనిపించేది అంటే ఆయనకు ఆన్సర్ ఉండదు. బట్ కేసీఆర్ దగ్గర క్లారిటీ ఉంటుంది, నా ప్రాణం తెలంగాణ. మీకు అర్థమవుతుందా? సో మీకు పొలిటికల్ డెనియల్ ఏడా కనబడేది, పొలిటికల్ మెచ్యూరిటీ కనబడుతుంది. బికాస్ ఈజ్ ఎన్షూరింగ్ తన క్యాడర్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలా, అప్పుడే కదా మొదలవుతుంది అని అనేది ఒక సెంటిమెంట్ కనబడుతుంది. ఇది మ్యాసివ్ ఆర్గనైజేషన్ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ కేసీఆర్కి ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎట్లా అంటే నిన్న కేసీఆర్ గారు చేసింది కరెక్ట్గా చూస్తే పేపర్లలో వచ్చిన కథనమే మళ్ళీ అన్ని కమిటీలను డిజాల్వ్ చేసేసారు స్టేట్ యూనిట్లో. కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ మొదలవుతుంది. ఫేస్ వాల్యూ కాదు పర్ఫార్మెన్సే అని చెప్పి పేపర్లలో వచ్చింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు సేఫ్ ఉన్నట్ట బీఆర్ఎస్లో కాదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ మీటింగ్లో చేసిండు, వర్క్ చేయకపోతే టికెట్ లేదు, ఖేల్ ఖతం, దుకాన్ బంద్, చాల్ దేఖ్లేంగే. అంటే ఇప్పుడు లాగులు అధికార పార్టీయే పగులుడు కాదు, బీఆర్ఎస్లో కూడా పర్ఫార్మెన్స్ లేకపోతే లాగులు ఆల్రెడీ కూడా పలుకుతాయి అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తున్నాడు కేసీఆర్. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ హంటింగ్ ద హంటర్. వేటగాడినే వేటాడు అంటే మజాక్ కాదు. ఇది ఆయన మాటలలో ఉన్న అంతరార్థం. మళ్ళీ పేపర్లో రాసిందే నేను మాట్లాడుతున్నాను, ఇంటర్ప్రెట్ చేసి మాట్లాడుతున్నాను. అయితే ఇంట్లో ఇంకొక డీకోడ్ కూడా చేసుకోవచ్చు మనం. ఏంది తెలుసా, డైరెక్ట్ లీడర్లకు ఒక చేతావని ఇచ్చిండు. ఇప్పటిదాకా ఏవైతే మజాక్ మస్కర పనులు చేసిరో ఓకే, ఏదైనా భద్రంగుండూరి బిడ్డ అని చెప్పి ఒక మాట ఇచ్చిండు. ఇది బ్లంట్ మెసేజా? ఆయన ఏమన్నాడు ఆర్ ఏమన్నాడు అనేది పక్కకు పెడితే బీఆర్ఎస్ ఒక 2.5 years ప్రస్తావన తీసుకొని చూడు. 2.5 yearsలో కేసీఆర్ నన్ను మాట్లాడిండు పెద్దగా, బట్ మాట్లాడినప్పుడల్లా అటెన్షన్ గ్రాప్ చేసిండు, ప్రభంజనం చేసిండు. అన్ని పేపర్లు అన్ని మీడియా చిన్న చితికా నుంచి శాటిలైట్ మీడియా దాకా కేసీఆర్ 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 కేసీఆర్. అంటే సోషల్ మీడియాని 2.5 yearsలో ఎంత స్ట్రాంగ్ చేసిండు సోషల్ మీడియాలో.
తన చుట్టూ తిప్పుకునేటట్టు చేసిండు. వీళ్ళు గ్రహాలకు ఉపగ్రహాలు కానీ ప్రయత్నం చేసిర్రు. బీజేపీ వాళ్ళు అయితే ఉపగ్రహాలు అయ్యారు, అట్లీస్ట్ కాంగ్రెస్ కూడా ఒక గ్రహం అని అయ్యిండు. బట్ కేసీఆర్ సూర్యుడు కానీ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఐఎమ్ ఏ స్టార్, ద ప్లానెట్ షుడ్ రివాల్వ్ అరౌండ్ మీ అన్న సంకేతం ఇస్తున్నాడు. ఇప్పుడు వీడికి ఆగిపోయింది అంటే వీడికి ఆగలే. సోషల్ మీడియా 2.5 ఇయర్స్లో స్ట్రాంగ్ చేసిన తర్వాత బ్రదర్ నెక్స్ట్ ఏం వచ్చిండు కేసీఆర్, గ్రౌండ్లా కమిటీలన్నీ డిజాల్వ్ చేసి జీవన్ రెడ్డిని తీసుకొని అప్పటిదప్పుడే ఆయనకు జనరల్ సెక్రటరీ చేసి ఇవాళ పని చేసినోడికే టికెట్ అని చెప్పి సోషల్ మీడియా గట్టిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ గట్టిగా కావాలా అని చెప్పడం అనేది ఎలక్షన్లకు సీదా చెప్పాలంటే గురి పెట్టడం కాదా, బూత్ లెవెల్ యాక్టివిటీని పటిష్టం చేసుడు కాదా, గ్రౌండ్ రియాలిటీల కార్యకర్త ఇగో ఇదిరా నీ అవకాత్, ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ నుంచి మనం ఈడికి పోవాలా, మన అవకాత్ పెంచుకోవాలా అని చెప్పి మాట్లాడిందా కాదా? అంటే ఇవాళ గులాబీ క్యాడర్ని సోల్జర్గా తయారు చేద్దామనే ప్రక్రియ మొదలెట్టిండా లేదా? ఏంది గిరీష్ భజన చేస్తున్నావు బాగా, పేపర్లలో వచ్చిన కథనలే మాట్లాడుతున్నా, దాన్ని అంతరార్థం పరమార్థం రెండు చెప్తున్నా. నేననలే, కేసీఆర్ అన్న మాటలే పేపర్లలో రాసిన కథలు చెప్తున్నా. క్యాడర్ని సోల్జర్ చేద్దాం, 200 ట్రైన్డ్ వర్కర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనకు ఉండాలా అంటే సోషల్ మీడియాతో పాటు ఆడ రీసెర్చ్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మీడియా ఇదంతా గట్టిగా అవుతుంది కదా. 200 మంది ట్రైన్డ్ అఫీషియల్స్ అని అంటే ఆ ట్రైన్డ్ కార్యకర్తలు అంటే స్టూడెంట్ వింకులు ఉండాలా ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లల్లా, బీఆర్ఎస్ జెండా మోయాలా, గులాబీ ఖండ్వా ఎగరాలా. అంటే ఇది క్యాజువల్ పాలిటిక్స్ అనిపిస్తున్నా. హైదరాబాద్ కూడా కన్నా చెప్తున్నా, నేను ఓ మాట అడుగుతున్నా, ఇది వార్ రూమ్ పాలిటిక్స్ అంటారు దీన్ని వార్ రూమ్ పాలిటిక్స్ అంటారు. వాలంటీర్లను క్యాడర్ చేసి క్యాడర్ని సోల్జర్ చేసుడు అని అంటే బీఆర్ఎస్ రీబూట్ అవుతుంది డబుల్ ర్యామ్ స్పీడ్తో. మీకు అర్థమవుతలేదు అది. సచ్చిన పాము అని మీరు అనుకుంటారు, సచ్చిన పాము కూడా కొరల విషయం ఉంటుంది, దాన్ని పోయి గెలకలేవు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుదరది, లాస్ట్కి ఏం మిగులుతుంది అని అంటే ఏం మిగలదాడా. ఇంకా హైలైట్ ఏంటంటే అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ మాట కేసీఆర్ పేపర్లలో వచ్చిన కథనం. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలు జరుగుతున్నాయి, అందులో చాలా మనం ఫోకస్ పెట్టాలి. అంటే బెంగాల్ ఎలక్షన్స్ ఎంత కీలకంగా వాచ్ చేస్తున్నాడు మనోడు. బెంగాల్ ఎలక్షన్స్ని చాలా క్షుణ్ణంగా చూస్తున్నాడు, ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా అవుతున్నది, ఓటర్ ప్యాటర్న్ ఎట్లా పోతున్నది. సో ఎస్ఐఆర్ మీద గ్రిప్పు సాధించాలా, ఒక్క ఓటర్ బీఆర్ఎస్ క్యాడర్ నుంచి పోతుందనన్నా మనం ఎలక్షన్ మళ్ళీ మిస్ అయినట్టే అననే ఆలోచన ఆచరణకు దిగిందా లేదా? వీళ్ళు ఆవేశపడుతుర్రు, ఆయన ఆలోచన ఆచరణకు దిగింది, వీళ్ళు ఆవేశపడుతున్నారు. మళ్ళా ఏవో అనుమానాలకు దారితీసి అనుముల వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిదామని అనుకుంటారు. రాసుకోరా హరీష్. అంటే హిస్టారికల్ పొజిషన్ ఆఫ్ కేసీఆర్ ఇప్పుడు మీకు ఏడగనబడుతున్నది. కాంప్రమైజ్ అవుతా అని అంటుండా కేసీఆర్? ఎవరితోనాడో పొత్తు పెట్టుకుంటా అంటుండా కేసీఆర్? నాకేమైనా పొలిటికల్ రిస్క్ ఉందని చెప్తున్నాడా కేసీఆర్? కేవలం ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ యొక్క క్రెడిబిలిటీ మాట్లాడుతున్నాడు. కరెక్టా రాంగా? ప్లస్ బీఆర్ఎస్ యొక్క పోరాట ప్రతిభ పరిచయం చేస్తున్నాడు. ఇది ఏ రకంగా చెప్తున్నాడు? మళ్ళా సచిన పాము అది దాని ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్తలేడు, కాన్ఫిడెన్స్లో చెప్తున్నాడు. బీఆర్ఎస్ పవర్లోకి వస్తుంది, 1000% వస్తుంది, ఇది కేసీఆర్ మాట అన్నట్టు మాట్లాడుతుందా లేదా? అంటే ఈ సిగ్నల్ మీకు అగ్రెసివ్ కంబ్యాక్ స్ట్రాటజీ అనిపిస్తుందా లేదా మామ? అనిపిస్తుందా లేదా? కార్యకర్తలకు ఒక జోష్ నింపిండు. బిడ్డ టెన్షన్ పడకుర్రి, ఒకసారి కింద పడ్డాం, బంతిని కింద కొట్టిర్రు, అంతే స్పీడ్తో మీదికి లేద్దాం బిడ్డ. ఫాల్ అనేది టెంపరీరా, మన రైజ్ అనేది పర్మనెంట్ అని ఒక మెసేజ్ ఇచ్చిండు. క్యాడర్లు కమిటీలు షిఫ్ట్ చేసిండు, ఉన్న నాయకులకు క్లియర్ కట్గా చెప్పిండు. 2.5 సంవత్సరాలు సోషల్ మీడియా గట్టిగా చేసిండ్రు, కార్యకర్తలను ఎంగేజ్ చేస్తూ వచ్చిర్రు. సోల్జర్లు ఉంటారు కదా ఇప్పుడు మన ఆర్మీలో, వాళ్ళని ఎప్పుడు కూడా ఐడియల్గా ఉంచరు, ఏదో పని చేస్తూనే ఫిజికల్ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది అక్కడ. సో కార్యకర్తలకు యాక్టివిటీ నడుస్తూనే ఉన్నది. సెకండ్ లైన్ కూడా బీఆర్ఎస్ గట్టిగానే ఫామ్ చేసుకున్నది. నిన్న కేటీఆర్ స్పీచ్ విన్నాము, ఆయన కూడా ఇవన్నీ పెట్టిండు. అంటే క్లియర్ కట్గా చెప్పాలనంటే ఇది కేవలం ఒక అగ్రెసివ్ యాంగర్ కాదు కేసీఆర్. అగర్ పేపర్లలో వచ్చిన కథనాలు వాస్తవాలు అయితే ఇది ఒక డైరెక్షన్ ఇచ్చిండు. ఎవరిని బ్లేమ్ చేయలే, పార్టీని రీబిల్డ్ చేస్తున్నాడు, రాజకీయం ఆడతలేడు, తెలంగాణ ప్రైడ్ని ముంగట పెడుతున్నాడు, మళ్ళా ఆత్మవిశ్వాసం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే కదా మన ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాజకీయాలల్లా నేను ఒకటి చెప్తున్నా, అధికార పార్టీకి ప్రతిపక్షమే మాట్లాడుతుంది కాబట్టి అధికార పార్టీ దోస్తు అంధకార పార్టీకి. నువ్వు కేసీఆర్ని ఇగ్నోర్ చేయవచ్చు, నేను కాదని అంటలేను, కేసీఆర్ని మర్చిపోవచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని నువ్వు మర్చిపోవడం అనేది కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని తెలంగాణ రాజకీయాలు చేయరు. భారత్ మాతాకి జై.